రాత్రి తన యొక్క కవల సహోదరుడు టీటు వచ్చాడు మరియు దానిని ఈ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతుంది. అరే మిట్టు, నీకు ఏం జరిగింది ఇలాగున్నావు? ఎవరు కొట్టారు నిన్ను? నేను ఇలా అవ్వడానికి కారణం నా బద్ధకమే. అలా అని టీటుకి జరిగిన విషయమంతా చెప్పింది. నువ్వు నిజంగానే మంచి పని చేయలేదు. నువ్వు ఇప్పుడే వెళ్ళి పక్షులన్నింటినీ క్షమాపణ అడగాలి. కానీ ముందుగా నేను నీకు సరయ్యేలా చేస్తాను. అలా అని అది అక్కడి నుంచి వెళ్ళి అదే ఆకుని మళ్ళీ తీసుకుని వచ్చింది మరియు ఆ ఆకు యొక్క రసాన్ని మిట్టు యొక్క కళ్ళలోకి వేసింది. ఇప్పుడు కళ్ళు బాగా కనపడుతున్నాయి మిట్టుకి. టీటు, ఇప్పుడు నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంటికెళ్ళు, ఆ పక్షులన్నింటినీ క్షమాపణ అడుగు. అది దానిని పక్షుల దగ్గరికి తీసుకెళ్లి ఇలా అనింది. ప్రియమైన మిత్రులారా, మీ కోపంలో అర్థం ఉంది, కానీ మిట్టుకి ఇప్పటికే తగిన శిక్ష పడింది. ఇప్పుడు మీరితన్ని ఒకసారి క్షమించండి. భవిష్యత్తులో తను ఎప్పుడూ ఇలాగ చేయడు. అది విని పక్షులన్నీ దానిని క్షమించాయి. ఆ రోజు నుంచి అది ఎప్పుడూ సోమారితనంగా లేదు మరియు ఎవ్వరితో అబద్ధం చెప్పలేదు.